హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను మల్లె కొమ్మ గుచ్చాను కదా, దానికి ఒక పువ్వు పూసింది. ఇప్పుడు మళ్ళీ 3 మొగ్గలేసింది. సో దీన్ని పెద్ద దాంట్లో వేద్దామని తీసేస్తున్నాను డొక్కులోంచి. బట్ డొక్కు ఇరుగ్గా ఉంది కదా, మొత్తం కొయ్యాల్సి వచ్చింది చాకుతోటి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కోసేసాను డొక్కు. ఇప్పుడు మనం వేరే బస్తాలో వేసుకోవాలి. కుండీలు అయితే లేవు అండ్ టబ్బులు కూడా లేవు, కొనాలి. కొన్న తర్వాత బస్తాల్లోవి టబ్బులోకి మార్చాలి. చూడండి మొత్తం కట్ చేసాను. చూసారా, ఇది మల్లెంటు వేరు, ఆ పక్కంతా విరజాజి, సన్నజాజి. చూడండి ఫ్రెండ్స్, వేళ్ళు కొమ్మ గుచ్చితే ఎంత బాగా వచ్చాయో. చూడండి ఫ్రెండ్స్, సన్నజాజి వేర్లు ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఇక్కడే వేస్తున్నాను. కొంచెం కొబ్బరి పీసు పెట్టాను, ఎందుకంటే గుల్లగా ఉండడానికి. చూడండి, వేసేసాను. ఇప్పుడు కొంచెం పైన కూడా కొంచెం కొబ్బరి పీసు పెట్టాను. కొబ్బరి పీసు పెట్టి వాటర్ వేసాను, మట్టి వేసేసి అంతే. చూపిస్తాను మీకు తర్వాత మళ్ళీ బాగా ఎదిగి మొగ్గలు వేసిందో లేదో. విరజాజి కాదు, సన్నజాజి. నాకు ఎక్కువ విరజాజి వస్తుంది ఫ్రెండ్స్ పేరు. మాకు విరజాజి కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి పీసు వేసాను. గుల్లగా ఉండడానికి అండ్ చెమ్మగా ఉండడానికి వాటర్ తీసుకుని. మంకీస్ వస్తాయి ఫ్రెండ్స్, కోతులు. అవి వచ్చినప్పుడు ఈ సన్నజాజి చిగురంతా కోసుకుని తినేస్తాయి.